వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మా అల్లరి పిడుగు బుజ్జి బుజ్జి కథలు. బుజ్జి బుజ్జి కథలు. అమ్మ ఈ బుక్ లో ఉన్నది పెంగ్విన్ కదా, నా పెంగ్విన్ గురించి చెప్పమ్మా. ఓకే నాన్న. పెంగ్విన్ అనేది ఒక బర్డ్. ఈ పెంగ్విన్స్ మంచు ప్రదేశాల్లో ఉంటాయి. మంచు అంటే తెలుసా నాన్న నీకు? తెలుసు కానీ నాకు డౌట్ వచ్చిందమ్మా. ఏంటి నాన్న డౌట్? పెంగ్విన్ ఎగరలేదు కదా, మరి పెంగ్విన్ ఎందుకు బర్డ్ అంటారు? పెంగ్విన్ ఫ్లై చేయలేదు కానీ పెంగ్విన్ని బర్డ్ అంటారు. ఎందుకనబ్బా? దేవుడా, కొడుకునేమంటే క్వశ్చన్ బ్యాంక్ని ఇచ్చావు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఓకే, జై గూగుల్ మాత, జై జై గూగుల్ మాత. ఓకే, ఫోన్లో సెర్చ్ చేసి చెప్తా నీకు, ఓకేనా? పెంగ్విన్స్ ఎగరలేకపోయినా వాటిని బర్డ్స్ అని ఎందుకు అంటారంటే, అన్ని బర్డ్స్ లాగానే పెంగ్విన్స్కి కూడా వింగ్స్ ఉంటాయి. కానీ ఆ వింగ్స్ని ఫ్లిప్పర్స్ అంటారు. ఆ ఫ్లిప్పర్స్తో పెంగ్విన్స్ ఆకాశంలో గాల్లో ఎగరలేవు. మరి ఆ ఫ్లిప్పర్స్ ఎందుకు యూస్ చేస్తాయో తెలుసా? ఆ ఫ్లిప్పర్స్ యూస్ చేసి పెంగ్విన్ వాటర్లో స్విమ్ చేస్తుంది. నాకు అర్థం కాలేదమ్మా. అవునా? అయితే నీకు అర్థమయ్యేలాగా ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్న తర్వాత నీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ పేరేంటో తెలుసా? పెంగ్విన్ ద ఆక్వామ్యాన్. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ గా ఆక్వామ్యానా? ఒక మంచు కురిసే ఊరిలో సూపర్ హీరో పెంగ్విన్ ఉండేది. ఆ పెంగ్విన్ ఎప్పుడూ హ్యాపీగా ఉండేది. ఒకసారి కొన్ని బర్డ్స్ అన్నీ కలిసి ఆ పెంగ్విన్ని ఏడిపించాలనుకున్నాయి. నీకు వింగ్స్ ఉన్నాయి కానీ నువ్వు ఎగరలేవు అని ఏడిపించసాగాయి. అప్పుడు ఆ సూపర్ హీరో పెంగ్విన్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు మమ్మీ? మీరు ఆకాశంలో ఎగరగలరు కానీ నాలాగా నీళ్ళల్లో స్విమ్ చేయగలరా? చేయలేరు అన్నాడు. పెంగ్విన్ ఫ్లై చేయలేకపోయినా బర్డ్ అని ఎందుకంటారంటే, అన్ని పక్షుల్లాగానే వీటికి కూడా రెక్కలుంటాయి. అన్ని పక్షుల్లాగా ఇవి కూడా గుడ్లు పెడతాయి. ఇంకా అలాగే అన్ని పక్షుల్లాగా వీటికి కూడా ఫెదర్స్ కప్పుకొని ఉంటాయి. అయితే సూపర్ పెంగ్విన్ వాటర్లో స్విమ్ చేస్తుందా? వాటర్లో స్విమ్ చేయడమే కాదు నాన్న, అది ఎక్కువసేపు వాటర్లోనే ఉంటుంది. దాని ఫుడ్ కోసం వాటర్లో ఫిషెస్ని సూపర్ హీరోలాగా చేస్తుంది. ఇంకా వాటర్లో సూపర్ ఫాస్ట్గా స్విమ్ చేసి ఫిషెస్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. అలా వాటర్లో సూపర్ హీరోలాగా ఫాస్ట్గా స్విమ్ చేస్తుంది కాబట్టి మన స్టోరీ పేరు పెంగ్విన్ ద ఆక్వామ్యాన్. ఆక్వామ్యాన్ అంటే వాటర్లో ఉండేది అని అర్థము. అర్థమైందా నాన్న? అర్థమైంది మమ్మీ. సూపర్ హీరో పెంగ్విన్ ద ఆక్వామ్యాన్. ఈ కథ విన్నాక నీకేమర్థమైంది అల్లరి పిడుగు? నువ్వే చెప్పమ్మా. ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు పెంగ్విన్ ఆకాశంలో ఎగరలేదు, బట్ బర్డ్స్ కూడా నీళ్ళలో ఈదలేవు కదా. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే అమ్మా. ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోను. మీకు కూడా ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమ్మ అల్లరి పెరుగు బుజ్జి 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 కథలు. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము అలా వీడియో పెట్టగానే ఇలా అల్లరి పిడుగు మీ ముందుకు వచ్చేస్తాడు. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ యాడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. అలాగే ఫాలో చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్ప్రెడింగ్ లవ్. బాయ్ బాయ్.